అందరికీ నమస్తే. చేతనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టేస్టీ స్నాక్ రెసిపీ తయారు చేసి చూపిస్తాను. అవేనండి బియ్యపిండి మురుకులు. ఈ మురుకులు తయారు చేసుకోవడం చాలా ఈజీ. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మురుకుల తయారీ కోసము ఒక పాత్రను తీసుకుని ఒక జల్లెడ పెట్టుకొని అందులో 3 కప్పుల వరకు పొడి బియ్యపిండిని 1 కప్పు శనగపిండిని తీసుకుని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న ఈ పిండిలో 1 స్పూను కారపొడి, 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను నువ్వులను వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూను వామును నలిపి వేసుకోవాలి. ఈ విధంగా వామును నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా అన్నిటినీ కలుపుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసి కలుపుకోవాలి. ఈ పొడులన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్లు కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేస్తూ కలుపుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మరుకుట్ల గొట్టంలో ఈ విధంగా హోల్స్ ఉండే బిల్లని తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండిని ఈ విధంగా ముద్దలా చేసుకుని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకొని మనము ఆయిల్లో ఈ మురుకులను ఒత్తుకోవాలి. మురుకులను వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు. 2 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకోవాలి. ఈ విధంగా బబుల్స్ అన్నీ పోయితే మనకు మురుకులు అనేటివి బాగా కాలినాయని తెలుస్తుంది. ఈ విధంగా మిగతా పిండినంటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి మురుకులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.